హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఈ బీకు ఫ్యూచర్ ఫామ్స్ని యాడ్ చేస్తే మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఇప్పుడు మనం బీకు ఫ్యూచర్ ఫామ్స్కి జత చేసినప్పుడు ఎలా ఉంటాయో, ఎలాంటి అర్థాన్ని ఇస్తాయో వాక్యాలుగా చూద్దాం. అంటే ఈ బీ ఫామ్కు అంటే బీకు ఫ్యూచర్ ఫామ్స్ని యాడ్ చేస్తే ఫ్యూచర్ ఫామ్స్ ఏమవుతాయి? విల్లు, షెల్, కెన్, మే అనేవి ఫ్యూచర్ ఫామ్స్ అవుతాయి కదా. ఈ బీకు ఫ్యూచర్ ఫామ్స్ని యాడ్ చేస్తే మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. విల్ బీ, విల్ అనేది ఫ్యూచర్ ఫామ్ అవుతుంది. ప్లస్ బీ, బీ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. విల్ ప్లస్ బీ ఈక్వల్స్ టు విల్ బీ అవుతుంది. ఈ విల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉంటాను అనేది తెలుగు మీనింగ్ అవుతుంది. ఇది మన యొక్క స్టేట్ను తెలుపుతుంది, అంటే మన యొక్క స్థితిని తెలుపుతుంది. అర్థమైందా లర్నర్స్? షెల్, షెల్ అనే ఫ్యూచర్ ఫామ్కు ఈ బీను యాడ్ చేస్తే షెల్ బీ అవుతుంది. షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండాలి అని అవుతుంది. కెన్, కెన్ అనే ఫ్యూచర్ ఫామ్కు ఈ బీను యాడ్ చేస్తే కెన్ బీ అవుతుంది. ఈ కెన్ బీకు తెలుగు మీనింగ్ ఉండగలను అని అవుతుంది. మే బీ, ఈ మేకు బీ ఫామ్ను యాడ్ చేస్తే బీను యాడ్ చేస్తే మే బీ అవుతుంది. ఈ మే బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఉండొచ్చు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, సబ్జెక్ట్ ఐ తీసుకున్నప్పుడు, నేను తీసుకున్నప్పుడు వీటి మీనింగ్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సబ్జెక్ట్ ఐ తీసుకున్నాము. ఐ విల్ బీ అనే వాక్యంకి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? ఐ అంటే తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను కదా. నేను ఉంటాను అని మీనింగ్ అవుతుంది. విల్ బీకు తెలుగు మీనింగ్ ఉంటాను కదా. సో సబ్జెక్ట్ ఐకు మీనింగ్ నేను, విల్ బీకు మీనింగ్ ఉంటాను. ఫైనల్గా తెలుగు మీనింగ్ ఐ విల్ బీకు ఏమవుతుంది? నేను ఉంటాను అని అవుతుంది. ఐ షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? నేను ఉండాలి అని అవుతుంది. అంటే ఖచ్చితంగా ఉండాలి అని అర్థం వస్తుంది. ఐ కెన్ బీ అంటే నేను ఉండగలను అని అర్థం కదా. ఐ మే బీ అంటే నేను ఉండొచ్చు అని అర్థం. సబ్జెక్ట్ ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్గా తీసుకుందాం. అంటే హీ విల్ బీ అని తీసుకున్నట్టయితే తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అతడు ఉంటాడు అని అవుతుంది. హీ షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అతను ఉండాలి అని అవుతుంది. సబ్జెక్ట్ హీ తీసుకుంటే ఈ కెన్ బీకు మీనింగ్ ఏమవుతుంది? హీ కెన్ బీ అనే వాక్యానికి తెలుగు మీనింగ్ ఏమవుతుంది? అతడు ఉండగలడు అని అవుతుంది. తర్వాత ఈ మే బీకు సబ్జెక్ట్ హీ తీసుకున్నప్పుడైతే హీ తీసుకుంటే హీ మే బీకు తెలుగు వాక్యం ఏమవుతుంది? అతడు ఉండొచ్చు అని అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు సబ్జెక్టు వీ తీసుకుందాం. వీ విల్ బీ అంటే మేము ఉంటాము అని అవుతుంది. వీ షెల్ బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మేము ఉండాలి అని అవుతుంది. వీ కెన్ బీ అంటే మేము ఉండగలము అని అవుతుంది. వీ మే బీకు తెలుగు మీనింగ్ ఏమవుతుంది? మేము ఉండొచ్చు అని అవుతుంది కదా. ఇలా సబ్జెక్ట్ బట్టి మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వీటికి మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా ఏ సబ్జెక్టుకైనా ఈ ఫ్యూచర్ ఫామ్ ప్లస్ బీ ఫామ్ని యూజ్ చేయవచ్చును. అర్థమైందా లర్నర్స్? ఇవన్నీ యూజ్ చేసేది ఫ్యూచర్లోనే. Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.